హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజు నేను పులగం చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను దేవుని ప్రసాదం కోసం అని నేను కొంచెం చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఒక కప్ రైస్ తీసుకోండి, ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోండి. రైస్ ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక హాఫ్ కప్పు పెసరపప్పుని ఒక చిన్న కడాయి లాంటిది పెట్టుకొని స్టవ్ మీద దోరగా వేయించేసుకోండి. మనకి అది వేగిన స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి. మంచిగా చాలా కమ్మటి వాసన వస్తుంది. అప్పుడు దాకా పెసరపప్పునైతే వేయించాలండి. అప్పుడే మనం పులగం చేసుకున్నప్పుడు ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి దోరగా చూడండి, ఇలా అయితే రావాలండి. మంచి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించేసుకొని ఆ గిన్నెలోకి వేసుకోండి. రైస్ ఉన్న గిన్నెలోకి వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత, పెసరపప్పు అనేది చల్లారిన తర్వాత ఒక 3 సార్లు అయితే కడిగేసుకోండి. ఫస్టే కడిగి వేయించకూడదండి. ఫస్ట్ పెసరపప్పు వేయించుకున్న తర్వాతే కడగండి. చూడండి, ఒక 3 సార్లు కడిగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని, చూడండి, స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టేసుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర సరిపోతుందండి. ఈ రెండే వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చి వేసుకోండి. చూడండి, తర్వాత కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకోండి. కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని, మీకు ఇంకా ఘాటుగా కావాలి అంటే కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం ఇంగువ పౌడర్ కూడా వేసుకోండి. చూడండి, ఇంగువ పౌడర్ కూడా కొంచెం వేసుకొని, కొంచెం పసుపు కూడా వేసుకొని, కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం అది బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఆ రైస్ అనేది దీంట్లోకి వేసుకోండి. పోపులోకి వేసుకొని ఒక 2 నిమిషాలు మీడియం సిమ్లోనే ఉంచి ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై అవ్వనివ్వండి. అలా ఫ్రై అయిన తర్వాత మనం కప్పున్నర తీసుకున్నాం కదండి, కాబట్టి 3 కప్పులు వాటర్ తీసుకోవాలండి. లేదు కొంచెం మనకి పలుకులుగా కావాలంటే 2.5 కప్స్ అయితే వాటర్ సరిపోతాయండి. కొంచెం ఇంకా మెత్తగా కావాలంటే 3 కప్స్ కానీ 3.5 కప్స్ కానీ వాటర్ అయితే వేసుకోండి. చూడండి, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని పోపులో వేసుకోవచ్చు అండి. వాటర్ వేసిన తర్వాత అయినా ఉప్పు అనేది వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోండి. వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.